హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మిర్చి బజ్జీ. దానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, మిర్చి, కొత్తిమీర, కట్ చేసిన ఆనియన్స్, నిమ్మ చెక్క. ఇప్పుడు మిర్చిని పొడుగ్గా కట్ చేసుకుందాము, మధ్యలో ఘాట్లు పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మిర్చిని ఘాట్లు పెడుతున్నాను. ఇలా దీనిలో ఇది తీసేస్తున్నాను. తీసేస్తే కొంచెం కారం తక్కువగా ఉంటుంది, అప్పుడు పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. ఇలా అంటే వచ్చేస్తుంది ఇది. ఇట్లా తీసేసుకొని పెట్టుకోవాలి, అన్నీ అలా పెట్టుకోవాలి. బజ్జీకి మనం బ్యాటర్ కలుపుకుంటున్నాము. వాము, సరిపడా సాల్ట్, వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం. కారం ఎందుకంటే కలర్ బాగుంటుంది, అది వేగినప్పుడు మంచి కలర్ రావటానికి. సో వీటన్నిటిలో కొంచెం వంట సోడా, మన బజ్జీ బాగా పొంగుద్ది కదా, ఈ బేకింగ్ సోడా వేసుకోవటం వల్ల కొంచెం వేసుకున్నాము. ఇవన్నీ బాగా వాటర్ పోసుకొని కొంచెం బ్యాటర్ గట్టిగా కలుపుకుందాం, మరీ జుర్రుగా కాకుండా. ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నాం. పిండి ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు బజ్జీ చక్కగా వస్తుంది. ఎంత బాగా బీట్ చేసుకుంటే బజ్జీ పొంగుద్ది, లోపల ఎయిర్ వెళ్ళి. చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని మిర్చి తీసుకుని, మిర్చిని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకుని పొడుగ్గా చీల్చుకున్నాం కదా, దీంట్లో ఈ వాము చక్కగా మొత్తం పెట్టేసుకోవాలి. ఇంకొకటి కూడా పెడదాం. ఇవన్నీ కూడా అలా చక్కగా పెట్టేసుకోవాలి. ఇలా తినేటప్పుడు నోటికి తగులుతూ మనకి చక్కగా ఆ వామ్ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది బజ్జీ. ఇలా మిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనిద్దాం. వేడెక్కింది. ఇప్పుడు మనం మిర్చి
ఈ పిండిలో బాగా డిప్ చేసుకుని వేసేసుకుందాం ఒక్కోటి. చక్కగా అన్నీ ఈ విధంగా వేసేసుకుందాము. వీటిని చక్కగా రెండు వైపులా వేయించుకుందాం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. బజ్జీలు చక్కగా వేగిపోయినాయి ఫ్రెండ్స్, తీసేస్తున్నాను. వేడివేడిగా మన బజ్జీ రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ పెట్టుకుందాము. వేడివేడిగా మిర్చి బజ్జీ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. దీనిలో ఫిల్ చేసుకోవడానికి మసాలా రెడీ చేసుకుందాం. కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం కారం, కొంచెం నిమ్మరసం పిండేసి చక్కగా వీటన్నింటినీ కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిర్చిని ఇలా మసాలా కలిపి పెట్టుకుని ఈ మిర్చిని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుందాం. బజ్జీని ఘాటు పెట్టుకొని ఇలా పెట్టుకొని చక్కగా ఈ మసాలా మొత్తం ఇందులో కూరేసుకుందాం. మొత్తం ఇందులో ఫిల్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు ఇంకోటి కూడా చేసుకుందాం. చక్కగా మనకి ఎంత కావాలితే అంత పెట్టుకోవచ్చు. పైనుంచి కొంచెం చాట్ మసాలా జిమ్ముకొని కొంచెం దీనిపై సేవ్ వేసుకుని టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా గుమగుమలాడే మిర్చి బజ్జీ రెడీ. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.